హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు బేలెం స్టూడియోస్. ఈరోజు మనం ఒక గెస్ట్తో మాట్లాడబోతున్నాం. అయితే ఆ గెస్ట్ గురించి నేను మీకు 2 ముక్కలు చెప్తానండి. బేసికల్గా ఒక ల్యాండ్ తీసుకోవాలి, ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని చాలామంది కలగంటారు. అయితే ఇందులో 2 రకాల పర్సన్స్ మెంటాలిటీస్ ఉంటాయి. ఒకటి కొనేవాళ్ళు, 2 కొనడం కోసం అసలు ఏ ఏరియా బాగుంటుంది అని చూసే రియల్ ఎస్టేట్ చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ మన కళ్ళ ముందు మన చుట్టూ ఉంటారు. చాలామంది ఇల్లు ఒక కళ అని చెప్పి చాలా ట్రై చేస్తారు, కానీ కొనలేరు. ఎక్కడో సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ మిస్ అయ్యి ఇది కరెక్ట్గా లేదని కరెక్ట్ లైన్లో నేను వెళ్తున్నానని చెప్పిన పర్సన్ ప్రవీణ్ గారు. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ప్రవీణ్ గారిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. రియల్ ఎస్టేట్లో తను పడ్డ స్ట్రగుల్, చాలా తక్కువ టైంలో తను రీచ్ అయిన ఎఫర్ట్స్ చూస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో మీ ప్రొఫైల్ అంతా విన్న తర్వాత చాలా తక్కువ టైం అండి. రియల్ ఎస్టేట్లో నేను కూడా చాలామందిని చూశాను. కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ట్రై చేస్తున్నా, తక్కువలో ఉంది, ఇలాంటి వర్డ్స్ నేను విన్నా. కానీ మీ ఎక్స్పీరియన్స్ చూస్తే కొంచెం తక్కువ ఉంది, కానీ మీ మార్క్ లెవెల్ చూస్తే హైలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్కి సీక్రెట్ ఏమైనా చెప్తారా మాకు? తప్పకుండా అండి. చాలామంది ఈ ఫీల్డ్ పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ ఎంచుకొని వస్తారు. అంటే ఈ ఫీల్డ్ ఏంటంటే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని వచ్చిన వాళ్ళు అనుకొని వస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అంత తొందరగా రాదండి. ఎందుకంటే అంత ఈజీ అనుకొని వచ్చిన వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్ నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు ఈజీగా వస్తాయి. కానీ ఎలా చేస్తే వస్తాయి అనేది ఒక సీనియర్ని కొంచెం పట్టుకుంటే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళవచ్చు అండి ఈ ఫీల్డ్లో. ఓకే. అండ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా డబ్బులు సంపాదించడం వస్తాయి అని చెప్పేసి వస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పిల్లలే ఉన్నారు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళతో మనం జర్నీ చేయాలని చెప్తాం తప్ప ఒక లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాడితోటి మనం జర్నీ చేయమని చెప్తామా? అవును, జనరల్గా అదే అంటాం కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు దగ్గర బ్యాక్ బెంచ్ వాళ్ళతో కాదురా, జస్ట్ క్యాజువల్ చెప్తాం. ఆఫ్ కోర్స్ ఎస్. అయితే ఎందుకు లాస్ట్ బెంచ్తోని చేయమని, మీరు ఎందుకు ఫ్రెండ్షిప్ చేయమని చెప్పరు? ఏమో వాడి దగ్గర కూర్చుంటే హాఫ్ మార్కులు హాఫ్ అయినా వస్తాయేమో అన్న ఆలోచన మేబీ. ఎగ్జాక్ట్లీ అట్లానే మీరేం చేస్తారంటే, ఎవరైతే ఈ ఫీల్డ్కి వచ్చి మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన వారిని అడగండి ఎట్లా సక్సెస్ అవ్వాలని. బట్ కొంతమంది ఒక 3 months 6 months వచ్చి అసలు చేయాల్సిన ఫీల్డ్ వర్క్ చేయాల్సిన వర్క్ చేయక ఉన్న వాళ్ళని మీరు అడిగితే మీరు కూడా ఫెయిల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అట్లనే లాస్ట్ స్టూడెంట్స్ తోటి మీరు అడిగారు కాబట్టి మీరు కూడా ఫెయిల్ అయ్యారు. క్లవర్ స్టూడెంట్స్ తోటి అడిగితే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఇంకో పాయింట్ నేను అడుగుతాను. మీరే అన్నారు, నాకు కూడా అదే థాట్ ఉంది. బేసికల్గా చాలామంది ఉంటారు చేసాం వర్కౌట్ కాలేదని. ఇందులో ఒక పాయింట్ ఉంది, చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా, నిజంగా వర్క్ చేస్తే లక్ మీద బేస్ అయి ఉంటుంది, లేకపోతే అనుకుంటాం కానీ వాళ్ళే మాట్లాడుకుని చేసుకుంటారా, మనం చేసేది ఏముండదు, ఏదో జస్ట్ నంబర్గా ఉంటామని ఇలాంటి వర్డ్స్ విన్నాను. అవన్నీ ఏంటి అపోహలా, లేకపోతే నిజమే అంటారా? మీరేం చెప్తారు? లేదండి, లక్ మీద అనేది కాదు. 100% తను వర్క్ చేస్తే ఒక లీడర్ చెప్పిన అన్ని పాయింట్లు అన్నీ ఖచ్చితంగా ఆయన తూచా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఆయన ఒకవేళ 3 months 6 months చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన చేయలేదు. ఏదో ఆఫీస్లో వచ్చి వైఫై ఆన్ చేసుకొని రెండు నెట్ఫ్లిక్స్ వీడియోస్ చూసి 2 స్క్రోల్ చేసి ఇలా అంటే ఏం రాదు, కోట్లేం రావు, జస్ట్ స్క్రీన్ మారుతుంది అంతే. ఓ ఓకే. అయితే రియల్గా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది. 100%. ఓ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఇది మీరు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ప్రాజెక్ట్స్ రీసెంట్గా నేను ఏమైనా నంబర్ గురించి ఫస్ట్ మాట్లాడతా. 180+ ప్లాట్స్ సింగిల్ డేలో ఎలాంటి పాసిబుల్ అని చాలామంది ఓపెనింగ్ ఆఫర్స్ పెడతారు, ఏవేవో చెప్తారు. బట్ అనుకున్నాం అయింది చెప్తారు నంబర్. బట్ ఇక్కడ నేను విన్న నంబర్ చాలా పెద్దది కదా. ఆ ఏరియా అదంతా ఏంటి, ఒకసారి ఆ డీటెయిల్స్ నాకు కొంచెం చెప్తారా? 2 days బ్యాక్ అండి 180 ప్లాట్స్ సింగిల్ డేలో సోల్డ్ అవ్వడం. మాకు కూడా అది ఒక సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అని అంటారు కదా, మా ప్రాజెక్ట్ కూడా అది బ్లాక్ బస్టర్ లాగా అని చెప్పుకోవచ్చు. వై బికాస్ అది ఏంటంటే 4th city. ఇప్పుడు అందరి నోట్లో మీకు 4th city ఈవెన్ దో మన సీఎం గారు కూడా 4th city అని ఫోకస్ చేసి చెప్తున్నారు కదా. ఏదైతే రీసెంట్గా భారత్ ఫ్యూచర్ సిటీ అని సమ్మిట్ జరిగింది, భారత్ ఫ్యూచర్ సిటీ సమ్మిట్ మినీ భారత్ ఫ్యూచర్ సమ్మిట్ లాగా మా ప్రాజెక్ట్ లాంచింగ్ జరిగింది. దట్టు ఏంటంటే మెయిన్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఫస్ట్ పర్మిషన్ మన ప్రాజెక్ట్ రావడం. అవునా? అందులో వచ్చేసి ఫ్యూచర్ సిటీ గేట్ ఆఫ్ ద ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ 2 km డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉండడం. అదొచ్చేసి మీకు 30,000 SFTలో ఒక పెద్ద క్లబ్ హౌస్ రావడం, ఓపెన్ విల్లా కాన్సెప్ట్లో
రావడం వల్ల ఆ ఏరియాలో ఎలాంటి సెగ్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ జేబీ రాబోతుందంటే ఖచ్చితంగా మా కస్టమర్స్, ప్రీవియస్ కస్టమర్స్, మిత్రులందరూ దాదాపు 2,000 కస్టమర్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుగానే అమౌంట్ రెడీ చేసుకుని ముందుగానే అన్ని పేమెంట్ వచ్చిన ప్లాట్స్ అండి అవి. అన్ని పేమెంట్ వచ్చేసాయా? ఓకే, నైస్ నైస్. జనరల్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఒక నంబర్ ఉంటుందని పాయింట్లోనో లైక్ మేము తీసుకుంటామని చెప్పి ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా? లైక్ ఈ ప్రాసెస్ ఏం లేదండి అసలు. అంటే మీరు చెప్పేది ఏంటంటే జస్ట్ మేము తీసుకుంటాం, ఇది బ్లాక్ చేయండి, ఇది నేను విన్నాను. అది లేదు. ఓకే, ఎలా జరిగిందంటే ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు కూడా ఒకటే ప్లాట్కి ముగ్గురు రావడం, బిడ్డింగ్ రావడం, కాంపిటీషన్లో రావడం జరిగింది. అట్లా ముగ్గురు కాంపిటీషన్ రావడంలో వాళ్ళకి టోకన్ సిస్టమ్ వేసి, డ్రా సిస్టమ్ వేసి, అందులో ఒకరి పేరు తీసి ఈ ప్లాట్ మీకు మిగతా ఇద్దరికి వేరే ప్లాట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పడం. ఓ, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే జెన్యూన్ అండి, జెన్యూన్ బుకింగ్స్ ఇవన్నీ. ఏది హోల్డ్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి. కొన్ని చోట్ల అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు మనం నంబరే కదా అని మనం మాట్లాడుకుంటాం, బట్ ఆ సిచ్యువేషన్ బట్టి జస్ట్ ఎలాంటి ఏజెంట్స్ చెక్స్ తీసుకోలేదు, ఎలాంటి ఏజెంట్ డబ్బులు తీసుకోలేదు. జెన్యూన్ కస్టమర్, జెన్యూన్ డీటెయిల్స్, ఫస్ట్ డీటెయిల్స్ జెన్యూన్. ఏదైతే ఫామ్లో ఫిలప్ చేస్తారో రిజిస్ట్రేషన్ టైంలో కూడా అదే ఫామ్ ఉండాలని చెప్పి మంచి మంచి కండిషన్స్ పెట్టి మేనేజ్మెంట్ మంచి డిసిషన్ తీసుకొని చేయడంలో మంచి సక్సెస్ అయిందండి, బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ గురించి ఒకసారి యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మీరు ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. అసలు జేబీ అనే బ్రాండ్కి పునాదులు ఎక్కడెక్కడ, ఏంటి, మీకున్న ఇంత క్రేజ్కి కారణాలు ఏమైనా చెప్తారా? మాకున్న మెయిన్ కారణం వచ్చేసి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ అనేది ఏంటంటే చెప్పిందే చేస్తుంది. అంటే ఈ నమ్మకమే ఉంది, ఆ నమ్మకం ఉంది. మేము ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మేము 700 acres ప్రాజెక్ట్ చేసాము. అందులో ఆల్రెడీ ఒక 80 ఫ్యామిలీస్ ఉంటున్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ వేస్తే ఎన్ని ప్రాజెక్టులు వేసిరు వెంచరు, అందులో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారన్నది కూడా మీరు కొంచెం వెరిఫై చేసుకోవాలి. అలాంటి ప్రాజెక్టులు ఏంటంటే మేము వేసిన ప్రాజెక్టులు అన్నీ ఆల్రెడీ ఫైనల్ ఎల్పి తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడము, అలాంటి ప్రాజెక్టులు అంత బ్రాండ్ ఉంది. కాబట్టి మా బ్రాండ్ ఏంటంటే కస్టమర్కి డెవలప్మెంట్ క్లియర్గా మనం చెప్పిందే చేసినట్టు ఇవ్వడమే మా పెద్ద ఆ బ్రాండ్. ఓకే, సరే. అయితే జేబీ గురించి మాట్లాడుకున్నాం. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ తక్కువే ఉంది. స్టార్టింగ్ మీ కెరియర్ గురించి ఇంకొంచెం టచ్ చేస్తాను నేను. మీరు స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. ఇక్కడ వరకు రావాలంటే ఎవరికి అంత చేరి ఈజీగా రాదండి. సో ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ టైంలోనే చాలా వరకు వెళ్ళిపోతారు. నేను చెప్పిన 3 months 2 months గురించి కాదు, కొంచెం ట్రై చేసి కూడా నేను ఇందాక లక్ పేస్ ఇది వర్కౌట్ కాదు అనే డిసప్పాయింట్మెంట్తోనే వెళ్ళిపోతారు. అలాంటి ఫేజ్ మీరు చూసారా? ఎలా కంబ్యాక్ అయ్యారు? అంటే ఆ స్ట్రగ్లింగ్ డేస్ చూసుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆల్మోస్ట్ 2 years ఫస్ట్ స్ట్రగ్లింగ్ డేస్ మాది. ఆల్మోస్ట్ 7 years నా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఫుల్ టైమ్గా. ఆ 2 yearsలో చాలా స్ట్రగుల్ చేసాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మనల్ని డౌన్ చేయడం. అప్పుడు ఏం చేసేదంటే రోజుకొక ప్రాజెక్టుకి వెళ్ళడము, ఆ బ్రోచర్స్ తీసుకోవడం, స్టాంపు కొట్టుకుంటూ కూర్చున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇంకొక ప్రాజెక్టు పట్టుకున్నావా, ఇంకొక కంపెనీయా, మన వల్ల కాదు, మనం చాలా కింది స్థాయిలము, మనకి జాబ్ వర్కౌట్ కాదు, ఈ ఫీల్డ్ వర్కౌట్ కాదు, వాళ్ళు చేసేవాళ్ళు బాగా గడ్డాలు ఉన్నాయి, 4 ఉంగరాలు ఉన్నాయి, పెద్ద కద్దరు చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు దిగిన వాళ్ళకే సెట్ అవుతుంది అని చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చాలా డౌన్ చేసే సిచ్యువేషన్ చాలా ఎదుర్కొన్నాం. ఆ మాటలు ఇప్పటికీ మీకు గుర్తొస్తాయి కదా. అంటే లైక్ బేసికల్గా చూడగానే రియల్ ఎస్టేట్ అనగానే యాజ్ యూ సెడ్ 4 రింగులు కాకపోయినా రింగ్ ఒకటి, గొలుసు ఒకటి క్లియర్ కనపడేలాగా వైట్ షర్ట్లోనే అనేది అదొక ఇమేజ్. లైక్ ఇప్పుడు పొలిటీషియన్ అంటే వైట్ కలర్ షర్ట్ ఎట్లానో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది, అందరు నేను అనట్లేదు, వాళ్ళ ఆ ఫీల్డ్కి కొంచెం ఒక డిగ్నిటీ అనుకున్న వాళ్ళని మేము తప్పుపడతలేము. బట్ అలాంటి వాళ్ళే చేసేవాళ్ళు మీకు సెట్ కాదన్నప్పుడు అలాంటివి కూడా ఫేస్ చేసి ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక మంచి లీగల్గా వెళ్ళాలన్న థాట్ తోటి వచ్చాను. ఫైనల్గా సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ 7 yearsలలో 7 ఇంటర్నేషనల్ ట్రిప్స్, ఆల్మోస్ట్ మంచి ఫైనాన్షియల్ ఫ్రీడంలో ఉన్నాను. అండ్ ఇది నా మొదటి అడుగు అనుకుంటున్నాను ప్రస్తుతానికి కూడా. నాకున్న నాలెడ్జ్ మీరు ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయొద్దని నేను కోరుకుంటా. ఆ స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేయకుండా మిమ్మల్ని కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా తీర్చిదిద్దాలన్న కోరికతోటి ఒక 10,000 మందికి ఒక కోటీశ్వర్లుగా క్రియేట్ చేయాలి, మంచి మాస్టర్ మైండ్స్ చేయాలన్న ఆలోచనతో ఉంది. ఓ నైస్ నైస్. అంటే మీలా కొంతమంది అవ్వడానికి ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళకు కూడా మంచి టిప్ ఇచ్చి మీకు
అంటే నాలాగని చెప్పలేను, of course నాలాగని మీరు just చెప్పలేను. ఎందుకంటే నాలాగా క్రియేట్ చేయడం కాదు, ఓకే. వాళ్ళని మాస్టర్గా క్రియేట్ చేయడం అనేది నా ఆలోచన. ఓకే. అంటే వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో కరెక్ట్ చేసుకోవడానికి మీరు టిప్ Yeah. ఇవ్వగలుగుతారు, ఇప్పుడు నేను ఫేస్ చెప్పగలుగుతారు. చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా తీసుకెళ్ళడం అనేది మెయిన్. ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగినా కాబట్టి ఆ స్టెప్స్ తెలుసు, ఆ దారి తెలుసు. అవునవును. ఇప్పుడు అడవిలో వెళ్ళమంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని, నీ సీనియర్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళమంటే తప్పు అవుతుంది. నీకు దారి చూపించేటోటే అసలు లీడర్. అట్లాంటి మేము గ్రౌండ్ లెవెల్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి దారి చూపిస్తాం, 100% సక్సెస్ అవుతారు. ఓకే. సో ఎవరైతే ఇలా రియల్ ఎస్టేట్‌లో కన్‌ఫ్యూజ్ అవుతూ, తటపటాయిస్తూ ఇలా మీరు ఉన్న ఫేజ్‌లో ఇప్పుడు ఫేస్ చేసిన ఫేజ్‌లో ఉంటే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని మీకు తెలుసు. 100%. అండ్ ఇంకొకటి దాని గురించి నేను మాట్లాడాలి. మీకు ఫాలోయింగ్ కూడా క్రేజ్ బాగుందండి. మీ పేజెస్‌లో నేను చెక్ చేశాను యాక్చువల్లీ. సో ఆ రీల్స్ మీరు చెప్పే విధానం కానీ చాలా జెన్యూన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకు అంటే మీరు చెప్పిన నంబర్ జెన్యూన్ అని నాకు అనిపించింది. చూసినప్పుడు అరే జెన్యూన్గా ఉన్నారని నేను అన్నా. యాక్చువల్లీ ఇక్కడికి రాకముందు కూడా ఐ సా యూ, సీరియస్ చెప్పాలంటే. అండ్ ఇంకొక పాయింట్, ఇందాక మీరు ప్లాట్స్ చెప్పినప్పుడు, ఈ నంబర్ చెప్పినప్పుడు, ఇంత సాధించడం అనే పాయింట్లో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పారు, ఒక నమ్మకం అండి అని. ఇదే నమ్మకం ఉంటేనే వాళ్ళు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నిజంగానే రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా పేపర్ ప్రూఫ్ ఉండాలి, గ్రూప్ కానీ ఒక పర్సన్ కానీ నమ్మకం ఉంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. నమ్మకం ఉంటేనే అమ్మకం జరుగుతుంది. ప్రాసలు కూడా బాగున్నాయి మీవి. అయితే ఈ నమ్మకం అనేది మీరు ఇప్పుడు చెప్పారు. స్టార్టింగ్ ఫేజ్లో మీరు వచ్చానని చెప్పారు కదా, నిజంగా వేరే దగ్గర మీరు వర్క్ చేసే ఉంటారు కదా, ఈ నమ్మకం మీరు ఇప్పుడు ఇస్తున్నారు. స్టార్టింగ్లో అలా ఇవ్వని వాళ్ళు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకు ఫెయిల్ అయ్యామని మీకు అనిపించిందా? ఇలాంటి పాయింట్స్ ఏమైనా చెప్తారా ఇంతకు మీరు ఫేస్ చేసిన వాటిలో? అప్పుడు వచ్చేసి ఫెయిల్ అయినప్పటి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ చేసుకున్నా. అప్పటి నుంచి నాకు ఏం తెలియదు. ఈ ఫెయిల్ అయినవన్నీ ఈ నెక్స్ట్ కస్టమర్స్కి అలాంటివి రాకూడదని, డెవలప్మెంట్స్ మెయిన్. కస్టమర్కి ఇచ్చిన ప్రామిసెస్ మిస్ అయితే కస్టమర్ మనం పోగొట్టుకుంటాం. వాళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ మనం నిలబెట్టుకుంటే ఈ ఫీల్డ్లో వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని టచ్ చేస్తారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని వెయిట్ చేస్తుంటారు. అవును. అవి ఫేస్ చేసాం కాబట్టి ఎప్పుడైనా కానీ మనం తప్పులు చేస్తున్న తప్పుల నుంచి నేర్చుకుంటాం కదా, అలాంటివే 100% చేసినాం. ఓకే. అంటే ఈ నమ్మకం అనే కాన్సెప్ట్లో మీరు ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చూసారు అందులో ఉన్నవి. అవును. సో ఆ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి మీరు కరెక్ట్గా ఒక లైన్లో పడ్డారు అనేది మాత్రం. ఒక సక్సెస్ రావాలంటే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. అది మీరు అప్పుడు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు దానిలో సక్సెస్ అయినట్టే మాకు అనిపిస్తుంది. అవునండి. అదే కదా మీరు మెయిన్ మోటో కూడా నాకు తెలుసు అదే ఉంటుంది. అవునండి. సో కమింగ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఇప్పటి వరకు మనం మీ సక్సెస్ మాట్లాడాం, కంపెనీ గురించి మాట్లాడాం, స్ట్రగుల్స్ కూడా చూసాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు, తగ్గిపోతుంది అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సిటీలోనా లేకపోతే అవుట్స్కట్స్లోనా అంటే నిజంగా హైదరాబాద్ అవుట్స్కట్స్ అని ఎటు వెళ్ళినా సరే చూసిన ప్రతి ఏరియాలో కన్స్ట్రక్షన్సే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు లేదు అని అంటున్నారు కదా, మీరేమంటారు మరి? మీరు అన్న విషయంలో కొంచెం వాస్తవం ఉంది. ఎక్కడ లేదంటే 60,000-70,000, 80,000, 90,000 అంటే ఒక స్టాగ్నెంట్ సిచ్యువేషన్ వచ్చిన దగ్గర మీకు స్లో డౌన్ అవుతుంది. బట్ సిటీ అవుట్స్కట్స్లో మీకు మంచి బిజినెస్ ఉంది కదా. ఆల్రెడీ మీరు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న సబ్ రిజిస్ట్రేషన్కి వెళ్తే డైలీ 100 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. మన పిల్లలు మంచిగా చదువుతున్నారంటే మీరు ఎక్కడ చూస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. అందులోనేగా పాస్ మార్కులు వస్తే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ మార్కులు ఫెయిల్ అయినట్టు. బట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్ని రిజిస్ట్రేషన్ అవుతుంటే రియల్ ఎస్టేట్ లేదని ఎందుకంటారు? అది మీ మైండ్లో ఉంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నాడు అనుకోండి, కార్ షోరూంలో వెళ్ళి కొటేషన్ తీసుకొని ఏదో మంచి కారు అనుకున్నారనుకోండి, మళ్ళీ మీరు షోరూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అవే కారు కనిపిస్తుంటాయి మీకు రోడ్ మీద. ఎందుకు? ఇంతకుముందు ఆ కార్లు రోడ్ మీద లేవా? ఉన్నాయి కదా. మీ మైండ్లో అప్పుడు లేదు. మీరు షోరూంలో వెళ్ళి కొటేషన్ తీసుకున్నప్పటి నుంచి మీ మైండ్లో ఆ కారు ఉంది. నాకు ఒకటి అర్థమైంది. యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో వర్క్ అవ్వట్లేదో, ఎవరైతే కొనాలనుకొని కొనట్లేదో, వీళ్ళ బ్రెయిన్లో ఉన్నదాన్ని పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు తప్పితే రియల్ ఎస్టేట్ బాగుంది అనేది 100%. మీరు లేదనుకుంటారు కాబట్టి లేదు, ఉందనుకుంటే ఖచ్చితంగా ఉంది. అది ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూడాలి మీరు. అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తున్నారు లేదా చూడండి. ఓకే. అయితే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి అంటే నేను కొన్ని చూడడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్, ఇకపైన చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పటి వరకు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు, అందులో ఉన్న పర్సన్స్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ల్యాండ్ లార్డ్స్ లేకపోతే వాళ్ళు ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నారో వాళ్ళు కానీ ఎలా ఉంది, వాళ్ళ పాయింట్స్ ఏమైనా మీరు చెప్తారా? ఎక్స్పీరియన్స్ కింద వాళ్ళు చెప్పిన రివ్యూస్ ఏమైనా చెప్తారా? 2016-17లో ఒక ప్రాజెక్ట్ వేసాము. అది 700 acres అయింది ఇప్పటివరకు.
ఆ ప్రాజెక్ట్లో 4,700 5,000 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 25,000 రీసేల్ నడుస్తుంది వాళ్ళకి వెళ్ళి. మంచి ఆల్రెడీ ఒక 80 ఫ్యామిలీస్ ఆల్రెడీ కట్టుకొని ఉంటున్నారు. 2020లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. దాంట్లో 4,600 స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 12,000 సేల్ చేసుకుంటున్నారు రీసేల్. ఎన్ని ఇయర్స్? ఒక 2-3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ 2020 అంటే మీకు 5 ఇయర్స్లో 5 ఇయర్స్ 5 ఇయర్స్. మంచి డబల్. 2016 అంటే అది కూడా మీకు మంచి అప్రిషియేషన్. అంటే 700 ఎకర్స్ మనకు విజయవాడ హైవేలో చౌటుప్పల్ దగ్గర 700 ఎకర్స్, ఇబ్రహీంపట్నం సాగర్ హైవేలో ఒక 700 ఎకర్స్ కంప్లీటెడ్. అందులో కొన్ని ఫేసెస్ ఇంకా నడుస్తున్నాయి. రీసెంట్గా చేసిన ప్రాజెక్టులు 1 ఇయర్లో మేము కొంగరకలాన్ ఏరియా, టీసీఎస్ ఆదిపట్ల ఏరియాలో 2 ప్రాజెక్టులు వేసాం. ఒక ప్రాజెక్ట్ కౌంటీ 1 అని మీకు ఫాక్స్కాన్ ఎంప్లాయ్మెంట్ ఎదురుగా ఉంటుంది, అది కంప్లీట్ చేసాము. కౌంటీ 2 అని టీసీఎస్ దగ్గర ఉంది, ఇంకో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. అది కూడా 1 ఇయర్ అవ్వడానికి వస్తుంది. ఈ January 28 అయితే 1 ఇయర్ అయితే అది కూడా సోల్డ్ అవుట్లో ఉంది. ఇప్పుడు లాంచ్ చేస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి తుమ్మలూరు మీకు ఫోర్త్ సిటీ అని చెప్పాం కదా, 180 ప్లాట్స్ సేల్ అయ్యి, అది ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్టు. ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది, అది వికారాబాద్లో నెక్స్ట్ మంత్ లాంచింగ్ ఉంది. అది phase 3 లాంచింగ్. ఓకే. సో వికారాబాద్ ఫెబ్లో లాంచింగ్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకొని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ గురించి ఎవరైతే వినుంటారో వికారాబాద్ సైడ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా సెలెక్ట్ చేసుకుంటారండి. ఆ ఏరియాస్ ప్రకారం చూస్తే వికారాబాద్ నెక్స్ట్ టార్గెట్. ఓకే. అయితే వికారాబాద్లో ఇంతకుముందు ఏమైనా చేసినవి ఉన్నాయా? వికారాబాద్లో ఈ ప్రాజెక్టే మీకు phase 1 phase 2 కంప్లీట్ చేసాము. 28 ఎకర్స్, ఇంకా 150 ఎకర్స్ వెళ్ళబోతుంది ఆ ప్రాజెక్ట్. phase 3 కూడా చాలా మంచి సైట్, అది చెప్పుకోవచ్చు. ఓకే. ఫీచర్ ఇక్కడ ఇన్ని విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఒక కామన్ పర్సన్ ఒక ఇట్లనే తీసుకోవాలనుకుంటున్నారు, మీరు చెప్పే ప్రాసెస్ ఏంటి, ఆ లిస్ట్ అవుట్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఏమేమి పాయింట్స్ బేస్ చేసుకుని కొనాలి, ఇవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సింపుల్ అండి. మీరు ఎగ్జాంపుల్ మనకి రోడ్ మీదకి వెళ్తే 2 వీలర్ కార్ కానీ వెళ్తే ట్రాఫిక్ అతను ఆపితే మీరు ఏమేమి అడుగుతాడు క్వశ్చన్స్? ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ఫస్ట్ అడుగుతారు. సెకండ్, కార్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ఇంకా నాలుగే అడుగుతారు. పొల్యూషన్ ఉందా అడుగుతాడు. ఇంకా 2-3 అడుగుతాడు. సేమ్ మన ల్యాండ్ కూడా అంటే సింపుల్ 4 ఈసీ చెక్ చేసుకోవడము, లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడము, మదర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మదర్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడం, నాలా కన్వర్షన్ ఉంటుంది, నాలా కన్వర్ట్ చేసుకోవడము, హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, డిటీసీపీ ఉంటే టౌన్ లిమిట్స్ ఉంటే టౌన్ లిమిట్స్ డిటీసీపీ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఎఫ్సిడిఏ వచ్చింది, ఎఫ్సిడిఏ పర్మిషన్స్, క్లియర్ టైటిల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4 ఉంటాయి సేమ్ మన వెహికల్ కొన్నట్టు. పెద్దగా ఏం రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. సింపుల్ ఈసీ. మీరు ఇన్కమర్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా కూడా దాని లింక్ అంతా వస్తుంది, అది చెక్ చేసుకుంటే మీకు క్లియర్ అండి. ఓకే. అంటే పేపర్స్ అన్నీ క్లియర్గా బేసికల్గా ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకొస్తా. ఆఫ్ కోర్స్ మీరు కాంట్రవర్సీ అన్నా ఏమైనా అనండి, హైడ్రా కూల్చివేతలు, ఈ ల్యాండ్ ఇవన్నీ లేదు కబ్జాలు జరిగినాయి, ఈ పేపర్స్ ఇవన్నీ మనం చూసాం. అస్సలు ఎప్పుడైతే ఈ కొత్తగా ఏమైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి నిజానికి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. కొనడం అనే కాన్సెప్ట్లోనే వాళ్ళు ఆలోచిస్తారు. ఏంటి నిజంగా పేపర్స్ ఏమైనా లేవా, ఈ భయంలో ఉంటారు. రియల్ ఎస్టేట్ అంటేనే అదొక భయంలో కొంతమంది ఉండే, అందరి గురించి మాట్లాడలేదు. ఇలాగ నాలెడ్జ్ ఉన్న ఓకే, ఒకవేళ రేపు ఏమైనా ఎట్లయితే ల్యాండ్ పేపర్స్ ప్రాబ్లం అయితే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి మీరు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? స్టార్టింగ్లో మీరు ల్యాండ్ కొనే ముందు ఒక్క లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే 2,000 నుంచి 5,000 ఛార్జ్ చేస్తారు మంచి లాయర్స్, ఇంకా 10,000. మీకు 5,000 అంటే వెరిఫై చేస్తారు కదా. మీరు ఫైనల్గా ఏది అనుకుంటారో ఆ ప్రాజెక్ట్ వాళ్ళ డాక్యుమెంట్స్ అడగండి, లింక్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన మదర్ డాక్యుమెంట్స్ అన్నీ అడగండి. మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకోండి, క్లియర్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి హైడ్రా అన్నారు. హైడ్రా అనేది ఏంటంటే చాలామంది భూతంలాగా దాన్ని చూస్తున్నారు, కానీ హైడ్రా వచ్చిన తర్వాత మీరు బఫర్ జోన్లకు ప్లాట్ కొంటున్నారా? ఒకవేళ లేక్ ప్లాట్ అంటే మీరు ప్లాట్ కొంటున్నారా? అది అవేర్నెస్ వచ్చిందా లేదా? హైడ్రా నుంచి మంచిగా జరిగింది. ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది, బఫర్ జోన్లో మనం కొనొద్దనే ఆలోచన వచ్చింది, చెరువు నాలాలు ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటున్నారు. మంచిదే కదా, మంచి కాజ్ గురించి వచ్చింది. అది ఒక పెద్ద భూతంగా చూడకుండా, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం పబ్లిసిటీ కొంచెం మెల్లగా తీసుకొచ్చి చేస్తే బాగుండు. కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ తీసుకోవడం కొంచెం మిస్ఫైర్ అయింది అంతే, కానీ మంచిది అది. దానివల్ల ఒక మంచి జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. సో నాలాల దగ్గర కొనకపోవడం, చెరువుల దగ్గర కొనకపోవడం చూసుకుంటే బెటర్. సో మీరు ఏదైతే ల్యాండ్ చూపిస్తున్నారో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఈజీగా పెట్టొచ్చా అని చెప్పడానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఈ ఎటు సైడ్ ల్యాండ్ ఉంది, సిటీలోనా లేకపోతే బయట, లేకపోతే మనం ఏవో చాలా ఆలోచిస్తారు. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ల్యాండ్ కొనాలి అంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్స్లో మీరు ఏం చెప్తారు? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ 5 to 6 lakhs ఉంటే మా దగ్గర బుకింగ్స్ అమౌంట్ చేసుకొని మిగతా అంతా లోన్స్కి వెళ్ళొచ్చండి. మంచి ఆలోచన. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఈ మధ్యలో బాగా ట్రెండ్ ఏం నడుస్తుందంటే
సమ్ సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, కొత్తగా మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మనకు ఒక ఈఎంఐ వస్తుంది, మీ ఈఎంఐ దానికి వెళ్ళిన మన ఈఎంఐ కొంచెం ఆ ఒక్క ఇల్లు తీసుకొని అక్కడనే స్టక్ అయిపోయి ఒక 60 years మొత్తం స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్లకు చాలామంది వస్తున్నారు. ఆ కొంచెం క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను అట్లాంటి ఆడియన్స్కి. ఓకే. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ స్టార్టింగ్లో అందరికీ ప్రూవ్ చేయాలి, లగ్జరీగా చూపించాలన్న ఉత్సాహంలో ఒక 1 crore 80 lakhs ఒక హౌస్ కొనుక్కొని ఈఎంఐ కట్టే దాంట్లో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తున్నారు, వచ్చినప్పుడు ఏ జాబ్లు ఎప్పుడు ఉంటున్నాయి, ఎప్పుడు ఊడిపోతున్నాయో తెలుస్తలేదు. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయినప్పుడు చిన్న చిన్న ప్లాట్స్ ఒక 5 తీసుకోండి, తక్కువ బడ్జెట్లో ఒక 4-5 ప్లాట్స్ తీసుకున్నాక అప్పుడు ఫస్ట్ కొన్న ప్లాట్ సేల్ చేసి అప్పుడు మీరు హౌస్ డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు హౌస్కి వెళ్ళండి. మిగతా 4 ప్లాట్లు మీకు ధైర్యంగా ఉంటుంది. తర్వాత ఈఎంఐలు మీరు అప్పటికి మీకు మంచి సీనియారిటీ వస్తే, మంచి శాలరీస్ వస్తాయి, అప్పుడు మీరు ఈఎంఐస్ కట్టుకోవచ్చు. అప్పుడు 4 plots ఉంటాయి, ఒక ప్లాట్తో మీరు ఇల్లు కొంటారు. ఇలా ప్లాన్ చేసుకోండి. బట్ వచ్చిన ఈఎంఐ డైరెక్ట్ ఇంటికి తీసుకుపోయి సాలరీతో డైరెక్ట్గా 1 crore అంతంత పెట్టేసి ఇల్లు తీసేసుకోవాలన్న ఆలోచనతో ఉండడం అనేది ఒక ఆ ప్రాబ్లం గురించి చాలామంది మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సరే ఈ ఫండ్స్ విషయంలో ఎలా ఫ్యామిలీ రన్ చేయాలన్న పాయింట్ సో చాలామంది మాట్లాడుతున్నారు. దీనివల్ల భయపడి కొంతమంది ఏంటంటే అసలు కొనడానికి కూడా అవసరమా, ఇన్ని కోట్ అంట, ఈ కోట్ ఎప్పుడు అవ్వాలి, నేను కోట్లు వేసుకోవడం ఓకే కానీ ఫీలింగ్లో లైక్ చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఎందుకండి ఇప్పుడు ఆ ప్లానింగ్ చిన్న చిన్న ప్లాట్స్ మీకున్న బడ్జెట్లో చిన్న ప్లాట్స్ ప్లాన్ చేసుకోండి. ఒక 5 plots అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఒక ప్లాట్ సేల్ చేసేసుకొని దాన్ని అప్పుడు మీరు హౌస్కి వెళ్ళండి, అప్పుడే వెళ్ళకండి. సో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. ఈ ఆప్షన్ని ఒకసారి ట్రై చేయండి అని మాత్రం 100% చెప్తారు మీరు. చెప్పొచ్చు అండి. ఓకే. అయితే ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ విల్లా వీటి గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? అంటే ఇప్పుడు జేబీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎవరైతే కస్టమర్స్ ఎఫోర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కొంచెం క్లియర్గా చెప్తారా? ఎస్, మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసి మీకు 5 to 6 lakhs ఉంటే మిగతాది లోన్స్కి వెళ్ళే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లేదు అంటే మీ వెయిటింగ్ పీరియడ్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎట్లా కొనాలంటే మీ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, 5 years ఉందా, 10 years ఉందా, లేదా ఇప్పుడు కొంటే నేను 2 yearsలో రీసేల్ పెట్టాలా, లేకపోతే ఇప్పుడు కొంటే 6 నెలల రీసేల్ పెట్టాలా, అలాంటి ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 3 segments చెప్తా. ఆ ఫార్ములా ఎక్కడ మీరు కొన్నా ఆ ఫార్ములా యూజ్ అవుతుంది. ఓన్లీ జేబీఏ కాదు. ఓకే. 3 ఫార్ములా ఏంటంటే 5 to 10,000 బడ్జెట్లో ఉన్నాయి, పర్ స్క్వేర్ యార్డ్ బడ్జెట్లో ఉన్నాయి తీసుకుంటే మీరు ఈజీగా 10 years వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవాలి. అంటే మీ వెయిటింగ్ పీరియడ్ ఎంత అంటే నేను వెయిట్ చేయగలుగుతా ప్రాపర్టీ తీసుకొని, ఆ 10 years అంటే మీరు 5 to 10,000 మధ్యలో తీసుకోండి. అదే మీ వెయిటింగ్ పీరియడ్ 5 years ఉందనుకోండి, 10 to 20,000 ప్రైస్లో ఉన్నాయి తీసుకోండి. 5 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి డే 1. మీరు 5 years తర్వాత రీసేల్ పెట్టుకోవాలి. అది అంటే 5 to 20,000. అదే మీరు 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది, లేదా 1 year ఉంది, 6 months 1 year తర్వాత నేను 1 yearలో నేను దాన్ని సేల్ చేసుకుంటా అన్నప్పుడు 20 to 30,000లో తీసుకుంటే మీకు డే 1 నుంచి 2 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈ ఫార్ములా ఎక్కడైనా వర్తిస్తుంది. ఓకే. అండ్ బేసికల్గా మీ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి చెప్పినట్టు చెప్పారు. యాక్చువల్లీ ఇంకొక పాయింట్ నేను మళ్ళీ అడగాలనుకుంటున్నా. ఈ పాయింట్ని ఏదైనా చాలామంది యాక్చువల్లీ నేను అడగాలను ఏంటంటే చాలా ఇయర్స్ రియల్ ఎస్టేట్లో ఉండి తలపండిపోయిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంత మంచిగా ఏం లేదబ్బా, ఇంతకు ముందు నడిచింది ఇప్పుడు లేదని చెప్పేవాళ్ళు, కానీ చాలా డిసప్పాయింట్లో ఉన్న వాళ్ళు, ఎదుటి వాళ్ళకి ఏం చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా ఇలా అవ్వడానికి ఇంకేమైనా పాయింట్స్ టిప్స్ చెప్తారా? ఇంకెవరైనా రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే వాళ్ళు ఆలోచించేలా కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సీనియర్స్ కూడా ఇవ్వాలని టిప్స్ మీ దగ్గర ఉన్నాయి అని కొంతమంది వేరే వాళ్ళు ఫోన్ చేయడం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూశాను. అరే బ్రో నేను చాలా కాలం అయింది వర్కౌట్ అవ్వట్లేదు ఏమన్నా చూడండి అని మీరు కాల్ వచ్చింది ఒకటి. సో ఏంటి ఆ ప్రాసెస్లో ఇంకా టిప్స్ ఏమైనా చెప్తారా? అంటే ప్లాట్ కొనే వాళ్ళకి అంటున్నారా, అసలు ఏదైనా రియల్ ఎస్టేట్ ఎంచుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ జర్నీ చేస్తున్న వాళ్ళకి? ఈ భూప్రపంచంలో మానవుడు తయారు చేయలేనిది ఏదైతే ఉందో అదే మనం సేల్ చేస్తున్నాం. ల్యాండ్ ఇది ఉన్నంత కాలం నీకు మార్కెట్ ఉంటుంది కదా బాస్, ఎందుకు వద్దనుకుంటున్నావు? ఇది ప్రతి ఎవరైనా కానీ డబ్బులు సంపాదిస్తే ఆఖరికి రావాల్సింది ల్యాండ్ మీదే కదా. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా ఒక ల్యాండ్ కావాలి, నువ్వు తినాలన్నా ల్యాండ్ కావాలి, ఉండాలన్నా ల్యాండ్ కావాలి. ఫైనల్గా నీ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్, ఎందుకు వద్దనుకుంటున్నావు? ఫిలిం యాక్టరు వచ్చినా ఒక పొలిటీషియన్ అయినా ల్యాండ్ ఖచ్చితంగా ఆధారపడి ఉండాలి. ఈవెన్ ద గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఆక్షన్ పెట్టింది,
గవర్నమెంట్ డబ్బులు కావాలన్నా రియల్ ఎస్టేట్ కావాలి కదా. చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. నువ్వు దాంట్లో ఉంటే నీకు మంచి వర్కింగ్ బిజినెస్ కదా, ఎందుకు వద్దు అనుకుంటున్నావు? 100% తప్పకుండా మంచి ఇండస్ట్రీస్ రావచ్చు. ఓకే, నైస్. కొంచెం మనం హైదరాబాద్ మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం. జనరల్గా అడుగుతున్నాను, ఏపీలో రియల్ ఎస్టేట్ నడుస్తుంది అండ్ కంపేర్ చేసి ఏమైనా చెప్పగలరా? హైదరాబాద్లో మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మినిమం అయితే నాలెడ్జ్ ఉంటుంది కదా. మన ఏపీ తెలంగాణ ఇప్పుడు సపరేట్గానే, ఒకప్పుడు అంతా ఒకటే. ఈ రియల్ ఎస్టేట్ బ్యారియర్ ఏమన్నా చేంజ్ ఉందా? మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? జనరల్గా ఇది మాట్లాడుకుందాం. జనరల్గా నేను కొంచెం కస్టమర్స్తో మాట్లాడినప్పుడు, కస్టమర్స్ కొంతమంది స్టార్టింగ్లో మన ఏపీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, అమరావతి అన్నప్పుడు కొంచెం మూమెంట్ వస్తున్నప్పుడు కొంతమంది కస్టమర్స్ కొనడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయంటే 40,000 45,000 పర్ స్క్వేర్ యార్డ్ అక్కడ ఉన్నాయి. అంటే నియర్ బై కూడా కాదు, అమరావతికి నియర్ బై, కొంచెం అటు ఇటు డిస్టెన్స్లో. అమరావతి అవుతుందన్న దగ్గరనే 45,000 ఉంటాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అయిపోయింది. ఓఆర్ఆర్ లోపలంతా హైదరాబాద్ సిటీ స్ప్రెడ్ అయింది. పక్కన ఓఆర్ఆర్ పక్కనే 25,000 26,000 30,000 లోపల దొరుకుతాయి. అంటే తక్కువ 50% అని చెప్పలేమో మేబీ. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కస్టమర్ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 45,000 అక్కడ పెట్టే వాళ్ళు ఇక్కడ అయ్యింది కదా, ఇక్కడ నాకు రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది కదా. హైదరాబాద్ ఎవరు గ్రోత్ చేసుకుంటూనే వస్తుందిగా, 500 సంవత్సరాల నుంచి గ్రోత్ అవుతూనే వస్తుంది. ఇంకా నేను పెట్టాల్సింది ఆల్రెడీ మెట్రో ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, జీసీసీ గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ ఆల్మోస్ట్ హైయెస్ట్ మన దగ్గరనే ఉన్నాయి. మన ఇండియాలో ఎక్కడ లేవు. 44 కంపెనీస్ ఉన్నాయి గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్. ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్న దగ్గర 30,000 20,000 దొరుకుతున్నప్పుడు ఇక్కడ పెట్టుకోకుండా అక్కడ అని వాళ్ళు చెప్పిన విషయం. నేను జస్ట్ అవేర్నెస్ కోసమే మీకు చెప్తున్నాను, మీరు కూడా వెరిఫై చేయండి. సో ఇది కరెక్టా కాదా అని. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ మీకు ఎక్స్పీరియన్స్ రావడానికి నేను షేర్ చేస్తున్నా తప్ప అన్ని ఏరియాలో డెవలప్ అవ్వాలి రియల్ ఎస్టేట్. ఓకే, అండ్ ఒకసారి మనం మన ఫ్యూచర్ ఫిబ్రవరిలో అవబోతున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాము. ప్రతి దగ్గర కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతారు. ఒక ఏరియాలో ఏమైనా తీసుకోవాలి అంటే ఆ గైడ్ లైన్స్ ఫస్ట్ మాట్లాడుకుని ఆ ఏరియాకు ఉన్న స్పెషాలిటీస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గైడ్ లైన్స్ ఒకసారి క్లియర్ చేసేస్తే రాబోయే ప్రాజెక్ట్ కాబట్టి ఫెబ్లో డీటెయిల్స్ అని చెప్పండి. రాబోయే ప్రాజెక్ట్ వచ్చేసి వికారాబాద్కి హవా లాకో మరీజో కదవా. ఓకే, అంటే వికారాబాద్ ఏంటంటే మనకు తెలంగాణ ఊటీ లాంటిది. అప్పట్లో పెద్దవాళ్ళు అనేది ఇది, వికారాబాద్కి హవా లాకో మరీజో కదవా. అంటే అక్కడ జస్ట్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మనం కొన్ని డేస్ ఉంటే మనకున్న కొన్ని జబ్బులన్నీ క్యూర్ అవుతాయని అందరికీ తెలుసు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన అందరికీ తెలుసు. అక్కడ మనం ప్రాజెక్ట్ చేసాం. హైదరాబాద్లో ఉండి కొన్ని రోజులు ఒక 10 సంవత్సరాలు తగ్గించుకునే కన్నా వికారాబాద్లో ఉండి ఒక 10 సంవత్సరాలు ఎక్కువ మనం లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వనరులు బాగున్నాయి అక్కడ. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ వచ్చేసి మనకి 60-70 సంవత్సరాల నుంచి మనకి పెండింగ్ పడ్డ రోడ్డు అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ రోడ్. చాలామంది రీసెంట్గా డిసెంబర్లో అయిన విషయం మీకు అందరికీ తెలుసు. చాలా వందల యాక్సిడెంట్స్, వందల మరణాలు కారణమైన ఆ లొకేషన్ రోడ్డు కొన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడము, వాటి గురించి ఆగిపోవడం, రోడ్డు చాలా జరిగినాయి. ల్యాండ్ పుల్లింగ్ జరిగి అంతా రెడీగా ఉంది కాబట్టి ఫండ్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. అప్పర్ జంక్షన్ రోడ్ ఆల్మోస్ట్ మీరు వెళ్ళి చూస్తే వర్క్ ఒక భారీ ఎత్తున ఒక యజ్ఞంలాగా జరుగుతుంది వర్క్. స్పీడ్ అప్పర్ జంక్షన్ నుంచి మీకు వికారాబాద్ హార్డ్లీ ఆ రోడ్ కంప్లీట్ అయితే 30-35 మినిట్స్ 40 మినిట్స్లో వెళ్ళిపోతారు. మీరు వికారాబాద్ అనేది తక్కువ అంచనా వేయద్దు. వికారాబాద్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అది మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా సెట్ బ్యాక్ ఉన్నది. ఇప్పుడు మీరు రీసెంట్గా ఆక్షన్ అయింది కోకాపేటలో ఎకరం 157 కోట్ల ఎకరం అన్న ప్లేస్ నుంచి కూతవేటు దూరంలో మన సైట్ ఉంది. ఎగ్జాంపుల్ మీరు ఎకరం 157 కోట్లు అన్నప్పుడు గజం ఎంత పడుతుంది? 3 లక్షల చేంజ్ పడుతుంది. గజం 3 లక్షల చేంజ్ అన్నప్పుడు జస్ట్ 30 మినిట్స్ డిస్టెన్స్లో తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా, ఒక 12, 13, 14 వేలు వస్తుంది కదా. ఆ ప్రైజ్లో 3 లక్షలు ఎక్కడ, 12,000 ఎక్కడ. ఇంకోటి ఏంటంటే కోకాపేట నుంచి మోకిల నుంచి శంకర్పల్లి, మోకిలాలో 70-80-90 వేలు ఉంది. మోకిలాలో 70-80-90 వేలు ఉన్నప్పుడు శంకర్పల్లిలో మీకు 40,000 35,000 నడుస్తుంది. 40,000 35,000 ఆ ఏరియాలో నడుస్తుంది. నెక్స్ట్ వికారాబాద్, మీకు కోకాపేటు మోకిలా ఉన్న ప్రైజ్ వికారాబాద్ టచ్ అయిన తర్వాత మోకిలాలో ఉన్న ప్రైజు శంకర్పల్లిలో టచ్ అయిన తర్వాత శంకర్పల్లిలో ఉన్న ప్రైజు వికారాబాద్ టచ్ అవ్వదని గ్యారంటీ. సో అటు నుంచి అటు మనకి ఈజీగా స్ప్రెడ్ బికాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్లా స్ప్రెడ్ అవుతా ఉంది. అక్కడ మీరు కొనలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మంచి బడ్జెట్లో ఉంది కదా. 3 లక్షలు ఎక్కడ, 12,000 ఎక్కడ. చాలా రీజనబుల్ నెంబర్. రీజనబుల్ అని చెప్పలేం కానీ ఈ
చాలా చిన్న నెంబర్ అది. ప్లస్ ఏందంటే మీరు ఒక 40 మినిట్స్‌లో మీరు అప్పా జంక్షన్‌కి వచ్చి 10 నిమిషాల్లో గచ్చిబౌలి రావచ్చు. అదే మీరు బాచుపల్లి నుంచి ఇక్కడ మన గచ్చిబౌలి రండి 1½ అవర్ 2 అవర్స్ పడుతది. మరి ఇక్కడ నుంచి 45 మినిట్స్‌లో వచ్చేస్తారు కదా! ఏది సెలెక్ట్ డిస్టెన్స్ చేసుకుంటారు? కూడా ఆలోచించాలంటారు. టైం మీకు డిస్టెన్స్ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉంటుంది గచ్చిబౌలి నుంచి మీకు అక్కడ ఆ ఏరియా బాచుపల్లి ఆ ఏరియా కూకట్పల్లి వై జంక్షన్ అంతా. మన అప్పా జంక్షన్ నుంచి తొందరగా వస్తారు కదా దానికన్నా అంటే ట్రాఫిక్. ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం ఈ ఏరియాలలో మీకు లైట్గా మీరు కిటికీలు ఓపెన్ చేసి అదంతా పెడితే తెల్లాపూర్ కానీ ఈ ఏరియాలలో కొంచెం లైట్గా అదంతా కొంచెం పొల్యూటెడ్ డస్ట్ అంతా వస్తుంది అని కొంచెం కస్టమర్ చెప్పడం జరిగింది. అంటే మీకు మంచి ఫ్రీ వెదర్ కావాలి, మంచి అట్మాస్ఫియర్ కావాలంటే వికారాబాద్ ఓకే. అంటే వికారాబాద్ అయితే ఇంకొంచెం బెస్ట్ చాయిస్. పొల్యూషన్ ఫ్రీ అంటారా? అంటే ఇప్పుడు కట్టుకోకపోయినా మీరు ఫ్యూచర్లో అయినా మీకు మంచి ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు కూడా కట్టుకొని ఉండొచ్చు కదా. ఓకే. నాకు అర్థమైంది మీరు ఎందుకు ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యారనే పాయింట్లో ద వే యూ అంటే ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నారు. అవును, రైట్ 100%. సో వికారాబాద్ అయితే అందుకు బెస్ట్ అని చెప్తారు. ఒక విల్లా 30 crores ఉందండి ఇక్కడ ఏది కోకాపేటలో. ఓ కోకాపేట కోకాపేటలో 30 crores ఉంది. మోకిలాలో ఆల్మోస్ట్ 16-17 కోట్లు ఉంది. ఓకే. శంకర్పల్లి శంకర్పల్లిలో కొంచెం 50 చేసుకోండి. తర్వాత వికారాబాద్ రానని ఎట్లా చెప్తారు వెస్ట్. ఇంకోటి మీరు ఒక టైం పీరియడ్ ఏమైనా చెప్పగలుగుతారా? లైక్ ఒక ఏమైనా అనుకోవచ్చా? మా ప్రాజెక్ట్లో మినిమం మీకు 3 years పెద్దగా టైం పట్టదండి కన్స్ట్రక్షన్స్ దాంట్లో హౌసెస్ రావడం. ఎందుకంటే కన్సుపి మేరలో మీకు సిటీ కనిపిస్తుంది, ఒక ఇట్లా హైట్ ఉంటుంది, మీకు చుట్టూ అంతా వికారాబాద్ టౌన్ కనిపిస్తుంది. ఒక ఎంపైర్ క్రియేట్ చేసి పక్కన నుంచి అక్కడ రాజ్యం వెళ్తున్నట్టు ఉంటుంది. అక్కడ నుంచి ఒక చూస్తే మొత్తం అంత హైట్లో కూడా ఉంటుంది. మంచి సైట్ చూస్తే మాత్రం సైట్ అంటే ఈ కాన్సెప్ట్ ఒకసారి మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం. ఈ ల్యాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే ఒక దగ్గర నుంచి చూస్తే సిటీ కనపడాలని ఒక చాలా మందికి, నేను కొంతమంది గురించి మాట్లాడలేదు, చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. చాలా మందికి ఉంటుంది ఏంటి కన్స్ట్రక్షన్, ఫ్రీ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ అని. కానీ ఆ ఫీల్ ఒక ఏమంటారు ఇల్లును కూడా ఒక రెసార్ట్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనకి బిల్డింగ్స్లో బాగా హైట్లో ఉన్న బిల్డింగ్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం ఉన్నా వాళ్ళు అసలు పట్టించుకోరు. అందరికి ఇష్టమే కానీ రిస్క్ ఫ్యాక్టర్ కూడా కొంతమంది పట్టించుకోరు. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మాత్రం మీరు వికారాబాద్లో ఉంది అని చెప్తున్నారు. ఓ నైస్. సో ప్రవీణ్ గారు ఒక బెస్ట్ ఫ్రూట్ పెట్టారు. నిజంగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రూట్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదో డిష్ పెట్టినట్టు అయిపోయింది. ఇంకోటి ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. అది ఎవరు అబ్జర్వ్ చేయనటువంటి ఎగ్జాంపుల్ మీకు ఏంటి వికారాబాద్ దానికి సంబంధించి హైదరాబాద్కి వికారాబాద్కి కొంచెం మీకు అర్థమైపోతుంది. ఓకే. మన ఓఆర్ఆర్ అనేది ఏంటంటే రింగ్ లాగా ఉంటుంది అంటారు. అంటే మన గాజు కానీ మన రింగ్ అట్లా బాల్ లాగా. నిజంగా ఓఆర్ఆర్ రింగ్ లాగా ఉందా? లేదు, కిడ్నీ షేప్లో ఉంటుంది. ఓకే. మీకు హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కి ఇట్లా లోపలికి వచ్చి ఉంటుంది. అంటే అక్కడ సర్కిల్ కాకుండా ఎందుకనే ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా హైదరాబాద్ ప్రజలు? కొంచెం పూరే సబ్జెక్ట్ చెప్పండి. మనకి జంట నగరాలు అనేవి 2 ఉన్నాయి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. అక్కడ ఏంటంటే మనకి 3 జీవో ఉంటుంది. లేక్ ప్రొటెక్షన్ కోసం 1993 ఫిబ్రవరిలో వచ్చింది లేక్ ప్రొటెక్షన్. 84 విలేజెస్ 84 విలేజెస్ 12 కిలోమీటర్ రేడియేషన్స్లో ఉంటుంది. అంటే దానికి అంటే ఎందుకో మనకి వాటర్ అనేది ఏంటంటే ఇక్కడ వచ్చి ఆగిపోయి మన సిటీలో కొంచెం ఫ్లడ్స్ కానీ అట్లాంటివి కట్టిన 1906లో మనకు వరదలు వచ్చినాయి, అప్పుడు కట్టిన లేక్స్. అయితే ఈ ఓఆర్ఆర్ ఏమైందంటే ఆ లేక్స్ మీదకి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకు మన కిడ్నీ షేప్లో లోపల తీసుకురావడం జరిగింది. అదే మీరు బయట నుంచి తీసుకొస్తే మొయినాబాదు శంకర్పల్లి నుంచి రావాల్సి వస్తుంది. అది ఆ లెక్క ప్రకారం ఓఆర్ఆర్ నుంచి మన వికారాబాద్ సైటు ఎంత డిస్టెన్స్? 20 కిలోమీటర్లే. మీరు నిజంగా చెప్పాలంటే వికారాబాదు హైదరాబాద్ కలిసిపోయే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ముంబై పూణే ఒక్కొక్క దూరం ఉండి ఇప్పుడు 2 కలిసిపోయినాయి. అలాంటి అడ్వాంటేజ్ మనకు చాలా ఉంది. రోజు మనకి 6,000 మంది మనకి హైదరాబాద్కి ఎవరు ఆలోచించారు రియల్ ఎస్టేట్లో ఒక కిడ్నీ షేప్లో ఓఆర్ఆర్ ఉందని తెలియదు. ఒక 6,000 మంది డైలీ మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్లోనే రింగ్ అనే ఉంటుంది. అది అందరు కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు మీరు మాకు కొత్తగా లైక్ అంటే రియాలిటీని కొంచెం రెగ్యులర్గా ఎక్కువ కస్టమర్స్ మేము ఎక్కువ తిరుగుతుంటాం. ఆయన కోకాపేట ఇదంతా మేము వెరిఫై చేస్తాము బాగా. అంటే 24/7 మా నరనరాలు ఇంకినప్పుడు ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ తీసుకోవాలి కదా. సో క్లియర్గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా డేట్ ఏమన్నా అనుకుంటే అది ఏమన్నా చెప్తే బాగుంటుంది, లేదా
నియర్ బై ఏమైనా టైం ఏమన్నా చెప్తే ఫెబ్లో అనుకుంటున్నాం, ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. నన్ను కాంటాక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ నెంబర్ మేము కింద డిస్ప్లే చేస్తాము. చేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలామంది మోసపోతున్నారు, లేకపోతే పెట్టాలనుకున్న ఒక భయంతో ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఒక క్లారిటీగా మీరు కనిపిస్తున్నారు. సో ఎందుకు కాంటాక్ట్ చేయరు? ఒకసారి ట్రై చేద్దామన్న నన్ను కాంటాక్ట్ చేస్తారు. 100% తప్పకుండా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను నేను. ప్రవీణ్ గారు, ఇదంతా బాగానే ఉంది కానీ పర్సనల్గా ఏంటి లైఫ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఈ రియల్ ఎస్టేట్ మీద అసలు ప్రాణం పెట్టేసారా, లేకపోతే దానికి కూడా ఏమైనా టైం ఇస్తారా మీరు? అంటే 7 డేస్లో మాకు ట్యూస్డే రోజు మేము కొంచెం ఫ్యామిలీ డే లాగా స్పెండ్ చేసుకుంటాం. బట్ ఆ రోజు కూడా కస్టమర్స్ ఆఫ్టర్నూన్ వరకు వస్తారు. సరే, ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫ్యామిలీ టైం లాగా ఉంటుంది. మోస్ట్ మేము పొద్దున్న స్టార్ట్ చేస్తే పొద్దున్న ఫోన్ నుంచి నైట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ మెసేజ్ చేస్తారు. వాళ్ళకు కొంచెం రిప్లై చేయడం పొద్దున జస్ట్ కాఫీ తాగే టైంలో. తర్వాత నైట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ కొంచెం వాళ్ళకి డే టైం కదా, వాళ్ళకి ఒక 11, 12, 2 కూడా అవుతుంది ఒక రోజు వాళ్ళతో డిస్కస్ చేయడం. ఆల్మోస్ట్ ఒక 16 అవర్స్ 15 అవర్స్ స్పెండ్ చేస్తున్నట్టున్నాను. అస్సలు ఇంట్లో వాళ్ళకి టైం ఎట్లా ఊరుకుంటున్నారా అండి? పర్లేదా మీ ఇంట్లో? అంటే ఎందుకండి ఇప్పుడు అవన్నీ అంటారా? కొంచెం సెన్సిటివ్. వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. నిజంగా ఎంత టైం ఇస్తున్నారని వాళ్ళకి గుర్తు చేసినట్టు ఉంటుందేమో. 100% కొంచెం లైఫ్ స్టైల్. మేము 3 మంత్స్కి ఇప్పుడు ఇంత వర్క్ చేస్తాం కదా, 3 మంత్స్కి ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్ పోయేస్తుంటాం. ఒక 7 ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాం ఇప్పుడు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను మీకు చెప్తాను. బేసికల్గా ఒక టైం వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇప్పుడు బాగుంది, ఇట్లాంటి టైంలో వర్క్ చేయాల్సిన అవసరం లేదేమో అని ఫీల్ అవుతారు చాలామంది. బేసికల్గా ఈ కొంచెం కష్టపడితే చాలు, ఫర్ ఎగ్జాంపుల్ 10th వరకు చదివితే చాలు, ఇంటర్ చదివితే చాలు, డిగ్రీ చదివితే చాలు, ఇంకా హ్యాపీ, ఇలా కాన్సెప్ట్లో ఉంటారు. వర్క్ స్పేస్లో కానీ రియల్ ఎస్టేట్ గురించి కూడా ఒక వరకు వెళ్ళామా ఇది చాలు అనుకుంటారు. సో అప్పుడు ఫ్రీ అయిపోతారనే ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. లేదండి, మైండ్ సెట్కి అది మంచి మెసేజ్ ఇచ్చేస్తుంది. ఓకే, బాగుంది, ఈ స్టేజ్ అంతా బాగుంది, బట్ ఇక్కడ నుంచి ఇది ఫౌండేషన్, ఒక స్టెప్ మాత్రం, ఒక పునాది వేసుకొని స్టెప్ నిలబడ్డాం. ఈ నాలెడ్జ్ నలుగురికి ఎక్కపోతే చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఓకే, చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇది ఒక బేస్ పాయింట్లా తీసుకుంటున్నానే మీ థాట్ కానీ, ఇంకా రన్నింగ్ రేస్లో ఉన్నాను, ఆ రేస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది దానంతటా అదే అని చెప్పడం కానీ. ప్రవీణ్ గారు, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు చెప్పిన వర్డ్స్ కానీ, ద వే యూ ఆర్ టెల్లింగ్, ఒక క్లారిటీతో ఉన్నారు మీరు. ఏదైనా సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఇది ఉంది అని పేపర్ వరకే కాకుండా గ్రౌండ్ రియాలిటీ కూడా చెక్ చేసి మీరు ఇచ్చే క్లారిటీతో ఇప్పటివరకు ఎందుకు ప్లాట్స్ వెళ్ళాయంటే వాళ్ళకి ఇచ్చే మీరు క్లారిటీ అని మాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ బిఎల్ఎం జర్నీ ఎలా అనిపించింది ఒకసారి మీరు చెప్పండి. బిఎల్ఎం కాంటాక్ట్ కానీ ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ మాట్లాడే విధానం మీరు చెప్పిన ఇవన్నీ ఎలా అనిపించింది? ముందుగా బిఎల్ఎం మిత్రులందరికీ కొంచెం వాళ్ళు కాంటాక్ట్ చేయడం, కొంచెం నేను కొంచెం బిజీ ఉండి అనుకున్నది 1 month, 1.5, 2 months అవుతుంది అసలు ఈ వీడియో ఇదంతా ఇది చేయడానికి. 2 months నుంచి పోస్ట్పోన్ అవుతుంది. నా డేట్స్ కొంచెము నేను బిజీ ఉండడం, అందులో మీ డేట్స్ కొంచెం ఆ రోజు రాకపోవడం, ఇద్దరికి కొంచెం కుదరకపోవడం, ఫైనల్గా ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది. వాళ్ళకు కొంచెం ఇబ్బంది కొంచెం డేట్స్ ఈ పలానా ఈ రోజు అన్నప్పుడు నాకు వేరే క్లయింట్స్ ఉండడం. మెయిన్ కస్టమర్ ఈజ్ గాడ్. ఎందుకంటారంటే 100% నా దృష్టిలో ఈ సిచ్యువేషన్లో కస్టమర్ దేవుడు అని ఎందుకంటారు చెప్పండి? మన ఏ ఫీల్డ్ అయినా కానీ కస్టమర్ ఇస్ గాడ్ అని ఎందుకంటారు? టైం వాల్యూ. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ గాడ్ అని ఎందుకంటారు అంటే, మనకేదో బిజినెస్ ఇచ్చి డబ్బులు వస్తాయి, మనం ఏదో ముందుకెళ్ళాలని కాదు. ఆయన వస్తే ఏంటంటే ఒకటి నేర్పించిపోతాడు. కస్టమర్ వస్తే నీకు స్టార్టింగ్ స్టేజ్లో అరే బాబు ఇది ఉందా అడిగితే నీకు తెలియకుండొచ్చు, నీ సీనియర్స్ అడిగి తెలుసుకుంటావు. అట్లా కస్టమర్ ఏదో ఒకటి నేర్పించిపోతాడు. ఓకే, తనకు వచ్చిన ఒక డౌట్ అనేది మీకు డెవలప్మెంట్ కి పనికొస్తుంది అనేది మీ పాయింట్. అందుకు కస్టమర్ ఇస్ గాడ్ అని అంటారు. ఆయన ఖచ్చితంగా నేర్పించు. ప్రవీణ్ గారి కొత్త డెఫినేషన్ ఇది. అదే కస్టమర్ ఇస్ గాడ్ ఏంటంటే నేర్పించే వెళ్తాడు కాబట్టి ఆయన మనకి దేవుడు అంటారు. ఓకే. అండ్ మీ మేనేజ్మెంట్, మీ టీం అంతా మంచి ఫాలోఅప్ చేశారు. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టా, వాళ్ళకి అందుకే సారీ. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక రోజు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. సో ఎనీథింగ్ మీరు మీ కస్టమర్స్కా లేకపోతే జేబీ డెవలపర్స్, జేబీ గ్రూప్ తరపు నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ సే. మా కస్టమర్ దేవులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ జర్నీలో మీరు భాగమై మీకు కొంచెం బెనిఫిట్ అవుతూ మాకు కొంచెం బెనిఫిట్ అవుతూ, అంటే విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రాజెక్టుల మీద ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ కొన్న వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్కి అడగడం,
ఆ అడగడం ఎందుకంటే మేము ఇచ్చిన ప్రామిసెస్ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫినిష్ చేసి మీకు ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా మీరు పాల్గొంటున్నందుకు మాకు చాలా థ్యాంక్స్. ఇంత మంచి అభిమానము మీరు మా కంపెనీ మీద చూపిస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాం. నెక్స్ట్ జర్నీలో కూడా ఇంకా ప్రాజెక్టులు ఫ్యూచర్లో చాలా వస్తున్నాయి. మీ కొలీగ్స్ కానీ మీరు ఇంకా ప్లాట్స్ కొనాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చే మిత్రులందరికీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎంచుకోవాలనుకుంటే మంచి ప్లాట్ఫామ్, నన్ను కాంటాక్ట్ చేయండి. మిగతా విషయాలు దగ్గర ఉండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏదో ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇట్స్ అ ప్లాట్ఫామ్. అండ్ ఇంక మీరు చాలా మీకు దేశభక్తి ఉంది అండ్ దీని గురించి నాలెడ్జ్ ఉంది. అందుకు నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. మీ పాయింట్స్లో అందరూ డెవలప్ అవ్వాలి, మనకు ఫ్రీడమ్ వచ్చింది కానీ ఆర్థికంగా, ఆ పాయింట్స్ ఏంటంటే రియల్లీ చాలామంది ఆలోచించరు. మీకు ఆ పాయింట్ థాట్ వచ్చి దాన్ని మీరు అప్లై చేస్తున్నారు చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది ప్రవీణ్ గారు. నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ యూ అండి ఈ పాయింట్స్లో. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే ఫైనల్గా చెప్పండి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ ఇంకా చాలా హైదరాబాద్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు క్లారిటీ తీసుకోవచ్చు. ఇంకోటి మీకు కొత్త గవర్నమెంట్ అది కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా మంచి ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చాలామంది ఫస్ట్ లేవదీసిన పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదు. అవును, అది ఏంటంటే అది మీ క్లారిటీ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ కొంతమంది పాయింట్స్లోనే దాన్ని పుష్ చేయడం వల్ల అది అలా అయిపోతుంది, బట్ ఇన్ రియాలిటీ అది కాదని మీరు క్లారిటీ ఇచ్చారు. అయితే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ ఉంది అన్నాడు. ఇప్పుడు ఏదైనా వస్తువు తక్కువలో వస్తే కొంటారా అమ్మేస్తారా? కొనుక్కోవాలి కదా మరి. ఒక డబ్బు అంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ మార్కెట్ ఇప్పుడు 10 మంది బాగుంది 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 అన్నప్పుడు అప్పుడు మీరు అమ్మేయాలి. బాగాలేనప్పుడు కొనాలి. డిమాండ్ ఉన్నప్పుడు ఇనుము కూడా బంగారం ధరకు వస్తుంది. డిమాండ్ లేనప్పుడు బంగారం కూడా ఇనుము ధరకు వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు కొంటారా, డిమాండ్ లేనప్పుడు కొంటారా? 3 years మంచి టైం, ఇన్వెస్ట్ చేయండి. ఎన్ని ప్లాట్స్ కొనాలంటే అన్ని ప్లాట్స్ కొనండి. నెక్స్ట్ కొన్ని రోజులలో మాత్రం హైదరాబాద్ ప్రైజ్ మీరు అందుకోలేరు, 100% అందుకోలేరు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ 44 ఉన్నాయి మన హైదరాబాద్లో. మన ఇండియాలో ఎక్కడ లేవు, అంత కంపెనీస్ ఉన్నాయి. మన ల్యాండ్ బ్యాంక్ అంత ఉంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉంటుంది. ఓఆర్ఆర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు మన ఇండియాలో. త్రిబుల్-ఆర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు. త్రిబుల్-ఆర్కి మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, జస్ట్ సెట్ బ్యాక్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఓఆర్ఆర్లో మిస్ అయిన వాళ్ళు కొనకపోతే త్రిబుల్-ఆర్ దగ్గర కొనుక్కోండి. త్రిబుల్-ఆర్ దగ్గర మిస్ అయ్యారు అనుకోండి, పోయి మహారాష్ట్రలో కొనాలి, పోయి మన దగ్గర మన ఏపీలో కొనాలి. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ 3 ఉన్నాయి. అవతల పోనం కొనాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో త్రిబుల్-ఆర్ లేదు, ఇంకో రింగ్ లేదు. ఇన్నర్ రింగ్ రోడ్, త్రిబుల్-ఆర్, ఓఆర్ఆర్ 3 ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక ప్లాట్ ఉండాలి, ఇల్లు ఉండాలి. ఓఆర్ఆర్లో ఒక ప్లాట్ ఉండాలి, తర్వాత త్రిబుల్-ఆర్లో ఒక ప్లాట్ ఉండాలి. ఇది అయిపోయినాక ప్రతి ఎగ్జిట్లో ఒక ప్లాట్ ఉండాలి. 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. మీకు మంచి కోటీశ్వర్లు అనొచ్చు. అప్పటి వరకు మీరు కోటీశ్వర్లు కాదు. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్పుడు వస్తుంది అంటారా మీరు? అప్పటి వరకు వస్తుంది. బట్ మీకు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ప్లస్ త్రిబుల్-ఆర్ ఉంటే మీకు ఆల్మోస్ట్ మీరు మిలియన్ నుంచి బిలియనర్కి రావాలంటే, మిలియనర్ కావాలంటే ఈ 3, బిలియనర్ కావాలంటే ఖచ్చితంగా అన్ని ఎగ్జిట్ ఉండాలి. 100 కోట్ల ప్రాపర్టీస్ ఉండాలి కదా మరి. కరెక్ట్. ఓకే ప్రవీణ్ గారు, చాలా విషయాలు చాలా క్లారిటీగా ఎంతో ఆలోచించి కానీ మీకు ఈ ప్రతి పాయింట్ని అలా గుర్తుపెట్టుకుని 4 మీద టిప్స్ మీద ఉన్నాయి మీకు. ప్రతి పాయింట్ ఏది అడిగినా సరే చెప్పడానికి. మాకే కొంచెం టైం ఇంకా ఉంటే బాగుండేమనిపిస్తుంది, చాలా టైం. బట్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని చెప్పారు. అండ్ మన హైదరాబాద్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో 64% కెమెరాస్ మన హైదరాబాద్లో ఉన్నాయి, ఇండియాలో మొత్తం కలిపి. 34% ఇండియా మొత్తం పేరిస్తే ఎన్ని కెమెరాలు అయితే 64% మన దగ్గర ఉన్నాయి. సి టీమ్ ఒకటి వచ్చింది, 2 వర్క్ చేయగలుగుతున్నారు. ఇంకొక సర్వేలో ఏంటంటే మీకు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మన ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్. సీసీ కెమెరాలలో మనం టాప్ 10 ఉన్నాం ప్రపంచంలో. సీసీ క్యామ్స్ ప్రొటెక్షన్ గురించి మీరు చెప్పారు. ఫస్ట్ నాకు కెమెరా అన్నప్పుడు కొంచెం క్లారిటీ రాలేదు, అండ్ నాకు అర్థమైంది అంత ప్రొటెక్షన్ ఉన్న ఏరియాగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది అనే పాయింట్. లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుందండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక ప్లాట్ కొనాలి లేదా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ల్యాండ్కి సంబంధించి కానీ ఏమన్నా అనుకుంటే మాత్రం వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిటీ ఇదంతా సీరియస్లీ. ఎస్ క్లారిటీ. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ బెంగళూరు, పూణే, గుర్గాం, ముంబై ఇవన్నీ ఉన్నాయి. బట్ హైదరాబాద్లోనే 44 జీసీసీ కంపెనీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఎందుకు ఉన్నాయి? వాళ్ళు ఊరికి రారు, లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు. ఫస్ట్ దక్కన్ పీఠభూమి,
క్లైమేట్ బాగుంటుంది. సెకండ్ వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ 64 ప్లస్ మనం ఐటీలోనే కాదు, మనం ఫార్మా హబ్లో కూడా, మనం ఫార్మాలో కూడా 33%, 1/3 ఆఫ్ మనం ప్రపంచంలో ఇప్పుడు భారత్ బయోటెక్, కరోనా టైంలో భారత్ బయోటెక్లోనే తయారైంది. 30% మెడిసిన్స్ మొత్తం మన దగ్గరనే ప్రొడ్యూస్ అవుతాయి. ఐటీ వచ్చేసింది, ఫార్మా ఉంది. మెయిన్ వచ్చేసి మనకి ఐటీ ఒకటే ఉందని మనం సంబరపడవద్దు. మన హైదరాబాద్కి RRR ఎట్లనో, ఐటీ ఎట్లనో, చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ రావడం కూడా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో మన డేటా సైన్స్ వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. ఒక కంపెనీస్ ఏడికి వస్తాయంటే కన్జ్యూమర్స్ ఉన్న దగ్గర వస్తాయి, ప్లస్ వర్క్ ఫోర్స్ ఉన్న దగ్గర వస్తాయి. కన్జ్యూమర్ వర్క్ ఫోర్స్ ఇక్కడ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి. ఊరికే రావు కంపెనీ, గ్లోబల్ క్యాపబిలిటీ. ఓకే, సో ఇంత క్లారిటీతోనే మీరు ముందుకు వెళ్తున్నారు. Yes, sir. ఎనీవే, ఇంకా మనం డెప్త్కి వెళ్తే ఇంకా చాలా పాయింట్స్ చాలా ఉంటాయి. ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ప్రతి ఉన్నాయి, పాయింట్ని మనం టచ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. చాలా ఉన్నాయి. ఇంకో సెగ్మెంట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఏదంటే మనకి మన లివబుల్, మన ఇండియాలోనే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దగ్గర తక్కువ ఉంటుంది. ఇండియాలో హైదరాబాద్లో ఎస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రకాలుగా మనం కంపేర్ చేయొచ్చు. అదే నాకు అర్థం కాలేదు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజం చెప్పాలంటే అంత కాదు, బట్ మీరు ఎందుకు చెప్తాను, హైదరాబాద్ చెప్పారు? చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ బెంగళూరు, గురుగాం, ప్లస్ వచ్చేసి మనము ముంబై, పూణే, బెంగళూరు, గురుగాం, హైదరాబాద్, ఈ 4 సెగ్మెంట్లు తీసుకుందాం. బెంగళూరులో ఉన్న వాళ్ళకి, ముంబైలో ఉన్న వాళ్ళకి, గురుగాం ఉన్న వాళ్ళకి, ఐటీ ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ వాళ్ళకి వచ్చే శాలరీస్ మన దగ్గర 1,20,000 వస్తే వాళ్ళ దగ్గర 10,000 డిఫరెన్సే ఉంటుంది. మేబీ సేమ్ కూడా ఉండొచ్చు, శాలరీ సేమ్ ఉంటాయి. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడైతే జనరల్గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సోషల్ సంబంధించి మూవీస్కి వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము చేస్తూ ఉంటారు. మూవీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జనరల్గా నలుగురు కలిసి రెస్టారెంట్కి పోయి తింటారు. మన హైదరాబాద్లో ఎంత అవుతుంది, బెంగళూరులో ఎంత అవుతుంది, ముంబైలో ఎంత అవుతుంది, గురుగాంలో ఎంత అవుతుంది తెలుసా? మన దగ్గర జస్ట్ ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ వెళ్తే మంచి రెస్టారెంట్ 1,200 అవుతుంది. అదే మీరు బెంగళూరులో, గురుగాంలో వెళ్తే 1,800, 2,200, ముంబైలో అయితే 3,000 కూడా. అంటే ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నాను. వచ్చే శాలరీ అందరు సేమ్ ఉంది, బట్ వాళ్ళు ఖర్చు పెట్టే అమౌంట్. ఓకే, ప్లస్ మ్యారేజ్ చేసుకున్నాక పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టినాక స్కూల్ ఫీజెస్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర అంటే 1.20 lakhs అడ్మిషన్ ఫీజ్, 1.20 lakhs మంచి ఐబీసీ స్కూల్, మంచి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, దాంట్లో 1.2. అదే మీరు బెంగళూరు వెళ్తే 1.8, గురుగాం 2+ ఉంటుంది, ముంబై 3+ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ కూడా సో చూసుకోవాలి. ఓవరాల్గా ఏంటంటే కామన్ పర్సన్ కాకుండా ఎవరైతే కొంచెం సెటిల్డ్గా ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హైదరాబాద్ ఈజ్ ద లోయెస్ట్ అవును, కాస్ట్ ఆఫ్ లివింగ్లో బెస్ట్ అని చెప్పి. ఓకే, మంచి కోకాపేట కానీ మన కోకాపేట ఏరియాలో అక్కడ రెంట్స్ ఉండాలన్నా కూడా 46,000 రెంట్స్ ఉన్నాయి. అది మంచిగా మీకు 3 bedroom వస్తుంది. అంటే 1,600, 1,500 ఎస్ఎఫ్టీస్, 1,400 ఎస్ఎఫ్టీస్ వస్తాయి. అదే బెంగళూరులో చూసుకుంటే 60,000. అది మీకు స్టూడియో అపార్ట్మెంట్స్ కూడా 900 ఎస్ఎఫ్టీ బెంగళూరులో చూసుకుంటే. అదే గురుగాంలో చూసుకుంటే 80,000 ఉంటుంది. మీరు ముంబై 80,000, అది చిన్నగా తగ్గుతూ ఉంటుంది. ముంబైలో 200, 300 ఎస్ఎఫ్టీలో 90,000 రెంట్ ఉంటుంది. అది మన దగ్గర ఉన్న బాత్రూమ్ అంత సైజు కూడా ఉండదు ముంబైలో. అంటే 90,000 పైన మీరు చిన్న బాత్రూమ్ అంత సైజు రెంట్స్, ప్లేస్కి రెంట్ కడుతున్నారు. ఈ ఫ్యాక్టర్ కూడా మీకు కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకు కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దగ్గర, నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది వస్తారు మన దగ్గర. ఓకే, అందుకని వేరే ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో డెవలప్ అవడానికి పాయింట్స్ ఇవన్నీ పాయింట్స్. ఓకే, లాస్ట్ 2024, 23, 24 ఫైనాన్షియల్ ఇయర్, 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఆల్మోస్ట్ 1.8 million square feet ఆల్రెడీ లీజ్కి తీసుకున్నారు కొన్ని కంపెనీస్. ఎగ్జాంపుల్ మీరు 80 square feet పర్ ఒక ఎంప్లాయీకి అనుకుంటే దాదాపుగా ఒక 10 lakhs ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వస్తున్నదని మీకు ముందే సమాచారం ఇస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు 10 lakhs ఎంప్లాయ్మెంట్ ఫ్రెష్గా వస్తున్నప్పుడు వాళ్ళకి హౌజెస్ అయితే కావాలి, రూమ్స్ రెంట్స్ వస్తుంటాయి. ఇలాంటి ఫ్యాక్టర్లో మీరు వెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ బేస్ చేసుకున్నా సరే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో క్లియర్గా ఉంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని చూసుకున్నా సరే ఒక
ఏ సెగ్మెంట్ అయినా చూసుకోండి. ఓకే, అందుకని ఇంకా కూడా ఇప్పటికీ అసలు మనం అనుకుంటున్నాం బేసికల్ ఈ పాయింట్స్ అన్ని నిజంగా వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే అవుట్స్కట్స్ ఎందుకు ఎంత పెరుగుతున్నాయి, ఇక్కడే ఎందుకు ఇలా ఉంది అంటే మేబీ ఇవన్నీ పాయింట్స్ అయి ఉండొచ్చు. దీస్ ఆర్ ద రీజన్స్, మెయిన్ పాయింట్స్. కానీ ఇది ఇంత డెప్త్ ఎవరైనా వెళ్తున్నారా అంటే మేబీ అది నేను ఆలోచించాల్సిన విషయం. నిజం చెప్పండి, ఇంత డెప్త్గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారా? నాకు ఒక డౌట్. మీరు చాలా మందితో మాట్లాడుంటారు, చాలా మంది ఎన్నో క్వశ్చన్స్ అడుగుంటారు కదా. అంటే కస్టమర్స్ కాల్ చేసి అడగడం ఏంటంటే నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఎస్, అందుకే డౌట్ వచ్చింది. నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, నాకు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావాలంటాడు. అంటే కస్టమర్ మీరు బడ్జెట్ డిసైడ్ చేస్తే లొకేషన్ డిసైడ్ చేస్తుంది మీరు ఎక్కడ తీసుకోవాలని. మీ దగ్గర 10 లక్షలు ఉందంటే లొకేషన్ చెప్తుంది మీరు అక్కడ కొనాలని. లొకేషన్ మీరు డిసైడ్ చేస్తే బడ్జెట్ చెప్తుంది. నాకు ఓఆర్ఆర్ చుట్టూ కావాలంటే అక్కడ బడ్జెట్ చెప్తుంది. నీకు 60 లక్షలు ఉండాలిరా బాబు ఈ ఏరియాలో కొనాలంటే అని చెప్తుంది. 10 లక్షలు పట్టుకుంటే నువ్వు కొంచెం దూరం పోవాలి. అంటే లొకేషన్ డిసైడ్ చేస్తుంది. లొకేషన్ నువ్వు చెప్తే ప్రైజ్ లొకేషన్ చెప్తుంది. అదే ప్రైస్ మీరు చెప్తే మాత్రం లొకేషన్ ఎక్కడ, ఆ ప్రైస్కి ఎక్కడ లొకేషన్ వస్తుందో చెప్తుంది. ఈ క్లియర్. కస్టమర్స్ ఇవన్నీ ఎక్కువ అడగరు మన గ్లోబల్కి. అవును, ఈ పాయింట్స్ చాలా మంది అడగరు. కానీ ఇవి ఎందుకు ఆ క్వశ్చన్ అయితే ఉంటుంది, ఎందుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇది ఏంటి పాయింట్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎవ్రీ పాయింట్ వ్యాలిడ్. ఇక్కడ ఒక కంపేర్ చేసుకుంటే ఈ కంపారిజన్ లేకపోతే జాబ్స్ ఉన్నాయా వీటి వల్ల కూడా పెరుగుతుంది. కాబట్టి చాలా ప్రవీణ్ గారు మిమ్మల్ని ఇంకా కూర్చోబెడితే ఇంకా చాలా టైం, బెంగళూరులో క్లారిటీ మీకుంది అని నేను చెప్పడానికి ఈ కొన్ని పాయింట్స్ చాలు. మీరు చెన్నైలో చూసుకుంటే అప్పుడు ట్రైన్లలో వాటర్లు తీసుకొని వచ్చి మనకి సప్లై చేసారు. ఇక్కడ చెన్నైలో, మనకు కాదు. ఓకే, చెన్నైలో ట్రైన్ ద్వారా వాటర్స్ తీసుకొని వచ్చి వాటర్ ట్యాంక్స్ తోటి మీకు సప్లై చేసారు చెన్నైలో. బెంగళూరులో కూడా వాటర్ క్రైసిస్ వస్తాయి. మీకు సమ్మర్ వస్తే చాలు ఎంత ఇబ్బంది ఉంటుందో. ఓకే, అవును రీసెంట్గా కూడా చాలా ప్రాబ్లం అయింది బెంగళూరు. ఎందుకు బెంగళూరు హైదరాబాద్ సేమ్ స్క్వేర్ కిలోమీటర్ సేమ్ ఉంటుంది. బట్ అక్కడ ఎందుకు వాటర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఇంకోటి బెంగళూరులో కన్నా హైదరాబాద్లో హై రేంజెస్ ఎక్కువ ఉంటాయి. హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవును, మన దగ్గర వాటర్ క్రైసిస్ ఎందుకు రావు అంటే మనం వాటర్ కలెక్షన్ పైప్ లైన్ అంత బాగుంది. దాదాపుగా మీరు చూసుకుంటే 2000 మిలియన్స్ యూనిట్స్ అంటారు దానికి వాటర్ సప్లై అయ్యేది. మన దగ్గర బెంగళూరులో వచ్చేసి 1400 మిలియన్ లీటర్స్ అన్ని సప్లై అవుతాయి. మన దగ్గర వచ్చేసి డబల్ ఉంటుంది అనమాట. 26,000 ఉంటుంది. 26,000 వరకు ఉంటుంది. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుందండి. రోడ్స్ కానీ, ఇప్పుడు ఉన్న ఎస్ఆర్డిపి నుంచి తీసుకొచ్చిన ఫ్లైఓవర్స్ కానీ, వాటర్ కనెక్షన్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని ఎవర్ గ్రీన్ అండి. సో ఎందుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకి, ఇది లోకల్గా అయినా సరే కొంచెం ఇంటర్నేషనల్ లైక్ మన నేషన్లో వేరే ఏరియాలో వాళ్ళన్నా సరే ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని హైదరాబాద్కి ఎందుకు రావాలని చెప్పే పాయింట్స్ అని మీరు చెప్పేశారు. అంతే కదా, చాలా ఉన్నాయి. చాలు ప్రవీణ్ గారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది కూడా వ్యాలిడ్ 100%. కాకపోతే ఈ పాయింట్స్ అని ఏంటంటే వేరే ఏరియాల వాళ్ళు కూడా వచ్చి ఎందుకు హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది. కన్ఫర్మ్ మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. నాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళ డోర్ ఎప్పుడైనా తలుపుతాను రమ్మంటే. టైమింగ్తో సంబంధం లేదు. 24/7. ఓకే, మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. కొంచెం మేము పడుకునే టైం కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఓకే, ఎప్పుడైనా నా సర్వీస్ మీకు ఖచ్చితంగా నేను మీకు అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఎప్పటికీ ఉంటాను. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. హైదరాబాద్ మంచి ఎవర్ గ్రీన్ మార్కెట్. మీరు అవేర్నెస్ తీసుకుంటా అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఓవరాల్గా ఈరోజు ప్రవీణ్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా, అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతుంది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉందా పోయిందా, రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, ఒక పెద్ద ఆన్సర్ లాగా ఉంది. సో ఈ ఇంటర్వ్యూ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అసలు ఇన్వెస్ట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఈ ఇంటర్వ్యూ మీకు చాలా అవసరం. సో ఇంటర్వ్యూ మిస్ అవ్వకుండా మీరు చూడండి, చాలా వ్యాలిడ్ థింగ్స్ ఉంటాయి. కొంచెం ఓపిక చేసుకోండి. ప్రవీణ్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉంది, మేము కొంచెమే అందించాం. ఈసారి మళ్ళీ ట్రై చేస్తాం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి మీకు మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.